ఆల్రెడీ బయాలజీకి సంబంధించి మీకు కొన్ని విషయాలు ప్లాంట్స్ యానిమల్స్ వాటి గురించి చెప్తాను. ఓకే, యూనో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బయాలజీ? బయాలజీ మీనింగ్ అంటే ఏంటమ్మా? బయో అంటే లైఫ్ అని అంటాం. వాట్ ఈస్ దట్? బయో మీన్స్ లైఫ్. బయో అంటే అర్థం ఏంటి? లైఫ్ అనమాట. ఓకే, లాగోస్, ఇది 2 వర్డ్స్ ని తీసుకున్నాం. లాగోస్ అనేటువంటి వర్డ్ అనమాట. ఈ లాగోస్ వర్డ్ అంటే అర్థం ఏంటంటే టు స్టడీ. ఏంటది? టు స్టడీ. వేడి గురించి చదువుతున్నాం మనం లైఫ్ ఉన్నటువంటి వాటి గురించి చదువుతున్నాం అన్నమాట. అది బయాలజీ మనకు తెలియజేస్తుంది వాటి గురించి. ఓకే, లైఫ్ ఉన్నవి ఏంటి? లైఫ్ ఉన్నవి ఏంటవి? లైఫ్ ఉన్నవి ప్లాంట్స్, యానిమల్స్. ప్లాంట్స్, యానిమల్స్, వీటికి లైఫ్ ఉంది కాబట్టి వీటిని ఏమంటారంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాం. ఏమంటాం వాటిని? లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాం. ఓకే, ప్లాంట్స్ మూవ్ అవుతాయో వేరే ప్లేసెస్ కి మూవ్ అవ్వవు. వాటిని ఏమంటాం అంటే ఇమ్మూవబుల్, కదలలేనటువంటి అంటాం. యానిమల్స్ వేరే చోటికి కదులుతూ ఉంటాయి కాబట్టి మూవబుల్ అంటాం. ఓకే, ఇమ్మూవబుల్, మూవబుల్, కదిలేవి, కదలలేవి. ఓకేనా? ఇవి 2 రకాలు అన్నమాట. సరే, ప్లాంట్స్ అంటే మనం చూస్తూ ఉంటాం డైలీ మన లైఫ్ లో చాలా ప్లాంట్స్ చూస్తూ ఉన్నాం కదా. ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్ యొక్క బాడీలో ఏ పార్ట్స్ ఉంటాయని మీకు ఐడియా ఉందా? ప్లాంట్ యొక్క బాడీలో ఏ పార్ట్స్ ఉంటాయి అనేది? ప్లాంట్ బాడీలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి చెప్పండి? అండర్ ది సాయిల్. సాయిల్ లోపల ఏముంటాయమ్మా? సాయిల్ లోపల ఏముంటాయి? రూట్స్ ఉంటాయి. ఏముంటాయి? రూట్స్ ఉంటాయి అన్నమాట. సాయిల్ పైన ఏముంటాయి? స్టెమ్ ఉంటుంది. ఉంటుందా? స్టెమ్ అంట, కాండము అంటుంది. స్టెమ్ ఉంటుంది. దానికి ఏముంటాయి? పక్కన బ్రాంచెస్ ఉంటాయి. ఏముంటాయి? బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్ ఏముంటాయి? బ్రాంచెస్ ఏముంటాయి చెప్పాలి? లీవ్స్ ఉంటాయి. లీవ్స్ తో పాటుగా అక్కడక్కడ మనం ఏం చూస్తూ ఉంటాం? కొన్ని పార్ట్స్ లేదా కొన్ని పార్ట్స్ ఏమి కనిపిస్తాయి మనకి? ఫ్లవర్స్ కనిపిస్తాయి కదా. ఫ్లవర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ప్లాంట్స్ వచ్చేప్పటికి కొన్ని పార్ట్స్ బేసిక్ గా ఉన్నాయి అన్నమాట. కొన్ని పార్ట్స్ బేసిక్ గా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏమన్నాము? రూట్. ఏమంటుందని? రూట్ అంటాం. దీన్ని ఏమంటాము? స్టెమ్ అంటాం. బ్రాంచెస్ అనేది స్టెమ్ లో ఒక పార్ట్. ఓకేనా? తర్వాత ఇవి ఏంటి? లీఫ్ అంటాం. వాటిని ఏమంటాము? లీఫ్. తర్వాత ఇవి ఫ్లవర్. ఓకే, సో ప్లాంట్స్ లో మేజర్ గా 4 పార్ట్స్ ఉంటాయి. మేజర్ గా 4 పార్ట్స్ ఉంటాయి. రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్. రూట్ ఎక్కడ ఉంటుంది? అండర్ గ్రౌండ్ లో ఉంటుంది, ఇన్ ద సాయిల్. ఓకే, రిమైనింగ్ పార్ట్స్ ఎక్కడ ఉంటాయి? ఇన్ ద ఎయిర్, అబౌవ్ ది సాయిల్. ఏరియల్ పార్ట్స్ అంటాం. వీటిని ఏమంటాము అంటే ఏరియల్ పార్ట్స్ అంటాం. ఓకేనా? ఎయిర్ లో అంటే బయట ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటాము? ఏరియల్ పార్ట్స్ అంటాం. ఓకే, సో వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటో తెలుసా? దేనికి ఉపయోగపడతాయి ఇవి? ఈ ప్లాంట్ పార్ట్స్ ఫంక్షన్స్ ఏముంటాయి? ప్లాంట్ పార్ట్స్ ఒకటి చూద్దాం. రూట్ ఉంది. ఫస్ట్ పార్ట్ రూట్ తీసుకున్నాం. రూట్ ఎక్కడ ఉంటుంది? ఇది అండర్ ది సాయిల్. సాయిల్ లోపల ఉంటుంది అన్నమాట. ఎందుకు యూజ్ అవుతుంది ఇది? సాయిల్ లో ఉన్నటువంటి వాటర్ ని బయటికి అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ బాడీకి ఇవ్వాలన్నమాట. వేరే మెకానిజం యానిమల్స్ లాగా తీసుకోవడానికి, వాటర్ తీసుకోవడానికి ఏమీ లేవు కాబట్టి వీటికి రూట్స్ ఉపయోగపడతాయి. రూట్స్ ద్వారా వాటర్, సాయిల్ లో ఉన్నటువంటి వాటర్ ని ఇవి ఏం చేస్తాయి? అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. సాయిల్ లో ఉన్నటువంటి వాటర్ ని రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. దేన్ని? వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఎక్కడ పంపిస్తాయి? ప్లాంట్ పైన ఉన్నటువంటి స్టెమ్ కి, బ్రాంచెస్, లీఫ్, అన్ని పార్ట్స్, రిమైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటి పంపించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో వాటర్ ని యూజ్ చేసుకుని ప్లాంట్ చక్కగా దాని లైఫ్ ని కంటిన్యూ చేస్తుంది. బ్రతుకుంటుంది కదా. సో అది బ్రతుకు ఉండాలంటే దానికి వాటర్ కావాలి. అలా వాటర్ ని రూట్స్ సాయిల్ నుంచి తీసుకొని ప్లాంట్ లో మిగతా పార్ట్స్ అందిస్తాయి అన్నమాట. ఇంకేమైనా ఉపయోగం ఉందా రూట్ వలన? వాటర్ ఒకటే కాకుండా ఇంకేమైనా ఉందంట? ఉంటే ఉంటుంది. ప్లాంట్ ఇలాగే స్ట్రైట్ గా ఉండాలి. పైన ఏరియల్ పార్ట్ లో ఉన్న గాలి తగిలినప్పుడు కానీ, వేరే విధమైనటువంటి ఏమైనా జరిగినప్పుడు కానీ ప్లాంట్ అలాగే నిలబడి ఉండాలంటే
దానికి సపోర్ట్ కావాలి కదా. సో ప్లాంట్ అంతా రిమైనింగ్ పార్ట్ అంతా ఉండాలంటే సాయిల్ ఇది గట్టిగా సాయిల్ పట్టుకుని ఉంటుంది అన్నమాట. సో అలా ఉండడం వల్ల ప్లాంట్ అంతా చక్కగా పైన పడిపోకుండా ఉండటానికి సపోర్ట్ ఇస్తుంది. అందుకు రూట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి, స్టెమ్ అన్నాం. ఏంటది, స్టెమ్ పార్ట్. ఓకే, రూట్ తర్వాత బయటకు వచ్చినటువంటి పార్ట్ ఏమంటాము అంటే స్టెమ్ అంటాం. కాండం ఏమంటుందండి, కాండము లేదా స్టెమ్ అంటాం అన్నమాట. ఓకే, ఈ స్టెమ్ దానికి తర్వాత ఎలాగా విడిపోతుంది, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కింద సపరేట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కింద సపరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, అలాగే ప్రతి బ్రాంచ్ మీద ఏముంటాయి, లీవ్స్ ఉంటాయి అన్నమాట. ఏముంటాయి, లీఫ్ ఉంటాయి. సో స్టెమ్ రిమైనింగ్ పార్ట్స్ అన్నిటికి కావాల్సినటువంటి సపోర్ట్ ని ఇస్తానికి ఉపయోగపడుతుంది. సపోర్ట్ ని ఇస్తుంది. అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా, రూట్స్ వాటర్ తీసుకొస్తాయి కదా. రూట్ ఏం చేస్తుంది, వాటర్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఆ వాటర్ ఇలా స్టెమ్ ద్వారా వచ్చి రిమైనింగ్ బ్రాంచెస్ అన్నిటికి కూడా ఒక దానికి పంపించడానికి స్టెమ్ యూజ్ అవుతుంది అన్నమాట. స్టెమ్ ద్వారా అన్ని పార్ట్స్ కి వాటర్ అనేది సప్లై అవుతుంది. ఓకే, వాటర్ లాగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకేనా, సో స్టెమ్ యొక్క ఫంక్షన్ అది అన్నమాట. కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తుంది అన్ని పార్ట్స్ కి. అలాగే వాటర్ అటు ఇటు వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ దానికి ఉపయోగపడుతుంది స్టెమ్ అనేది. ఓకేనా, సపోర్ట్ ఇస్తుంది. అలాగే వాటర్ ఫుడ్ అనే వాటిని ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది అన్నమాట. ఎందుకు ఉపయోగపడుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్. వాటర్ అండ్ ఫుడ్ దానికోసం స్టెమ్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ పార్ట్ ఎవరు, లీఫ్. వాట్ ఇస్ దట్, లీఫ్. సో ప్లాంట్ మీద చాలా లీవ్స్ ఉంటాయి కదా, చాలా లీవ్స్ ఉంటాయి. అన్ని లీవ్స్ ఒకేలా ఉంటాయి, అన్ని ప్లాంట్స్ ఉన్నవి ఒకేలాగా ఉంటాయి. ఒక్కొక్క లీఫ్ ఒకేలాగా ఉంటుంది అన్నమాట. లీఫ్ ఎందుకు ఉపయోగపడుతుంది, లీఫ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఫుడ్ తయారు. ప్లాంట్ దానికి కావాల్సిన దాని ఫుడ్ అది తయారు చేసుకోవాలి. ఎందుకంటే వేరే చోటకి తెచ్చుకోలేదు కాబట్టి లీఫ్ ఏం చేస్తుందంటే ఈ ప్లాంట్ కావాల్సినటువంటి ఫుడ్ తయారు చేస్తుంది అన్నమాట. లీఫ్ ఏం చేస్తుంది, ప్రిపేర్ ద ఫుడ్ మెటీరియల్. ప్రిపేర్ ది ఫుడ్ మెటీరియల్. ఓకేనా, ప్రిపేర్ ద ఫుడ్ మెటీరియల్. ఫుడ్ మెటీరియల్ తయారు అవ్వాలంటే ఏమేం కావాలి తెలుసా మీకు, ఫుడ్ మెటీరియల్ కావాలంటే ఏమేం కావాలి, అది కొన్ని ఉపయోగించుకొని ఫుడ్ తయారు చేస్తాం. మనం కూడా ఇంట్లో ఏదైనా ఫుడ్ తయారు చేయాలనుకుంటే కొన్ని కొన్ని తెచ్చుకొని వాటితో ఉపయోగించుకొని ఫుడ్ తయారు చేసుకుంటాం. సో ఇక్కడ లీఫ్ అనేది ఫుడ్ తయారు చేయాలి. దానికి ఏమేం కావాలి, లీఫ్ ఏమేం కావాలి ఫుడ్ తయారు చేయాలంటే, దానికి ఆల్రెడీ రూట్ నుంచి ఏం వస్తున్నాయి, వాటర్ వస్తుంది. వాటర్ తీసుకుంటుంది, వాటర్ కావాలి దానికి. తర్వాత బాగా ప్లాంట్ చక్కగా ఎదగాలంటే ప్లాంట్ మనం చీకట్లో పెడతామా బయట లైటింగ్ లో పెడతామా, లైటింగ్ లో పెడతాం. అంటే లైటింగ్ లో అది దాన్ని పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో బయట పెట్టినప్పుడు ఏ లైట్ తీసుకుంటుంది, సన్ లైట్ యూజ్ చేసుకుంటుంది. సో సన్ లైట్ యూజ్ చేసుకుంటే దానికి కావాల్సినటువంటి ఎనర్జీ దానికి సన్ లైట్ తీసుకుంటుంది అన్నమాట. సన్ లైట్ ఎనర్జీ ఉంటుంది, అది ఉపయోగించుకోవడానికి వస్తుంది. ఓకేనా, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ తెలుసు కదా, ఎయిర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఈ లీఫ్ తీసుకొని దాని ద్వారా ఏం చేస్తుందంటే ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకుంటుంది అన్నమాట. ఓకే, ఏమేమి యూజ్ చేసుకుంటుంది లీఫ్, వాటర్, సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వీటిని యూజ్ చేసుకొని అది ఫుడ్ తయారు చేస్తుంది. లీవ్స్ ఏ కలర్ లో ఉంటాయి, లీవ్స్ ఏ కలర్ లో ఉంటాయి చెప్పాలి, కలర్ ఏ కలర్ ఉంటుంది, లీఫ్ జనరల్ గా అయితే గ్రీన్ కలర్ లో ఉంటాయి. కొన్ని కొన్ని ప్లాంట్స్ లో లీఫ్ వేరే కలర్స్ లో కూడా ఉంటాయి అన్నమాట. క్రోటన్ ప్లాంట్స్ లాంటివి ఉంటాయి కదా, అవి వేరే రకమైనటువంటి కలర్ లో కూడా ఉంటాయి. జనరల్ గ్రీన్ కలర్ లో ఉంది. గ్రీన్ కలర్ ఎందుకు ఉందా మీకు తెలుసా, గ్రీన్ కలర్ ఎందుకు ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే దాంట్లో ఒక రకమైనటువంటి పదార్థం ఉంటుంది, పిగ్మెంట్ అంటాం. ఆ పిగ్మెంట్ పేరు ఏంటంటే క్లోరోఫిల్. ఏంటది, క్లోరోఫిల్. సో క్లోరోఫిల్ అనేటువంటి పిగ్మెంట్ ఉంటుంది అన్నమాట. ఈ 4 యూజ్ చేసుకుంటుంది, ఏవి, వాటర్, సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్. వీటిని ఉపయోగించుకొని ఏం తయారు చేస్తుందని చెప్పాము, ఫుడ్ మెటీరియల్ తయారు చేస్తుంది. ఏంటది, ఫుడ్ తయారు చేసుకున్నాం. సో ప్లాంట్ కి కావాల్సిన ఫుడ్ తయారు చేసింది ఎవరు, లీఫ్ అన్నమాట. ఓకే,
సో అందుకని లీఫ్ ఏమంటారు అంటే ప్లాంట్ కి కావాల్సిన ఫుడ్ తయారు చేసినప్పుడు ఇట్ ఇస్ ఫుడ్ ఫ్యాక్టరీ. లీఫ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఓకేనా? సో లీఫ్ అన్నమాట. అలా మరి ప్రిపేర్ చేసేటువంటి మెథడ్ కి ఒక నేమ్ ఉందన్నమాట. ఫుడ్ తయారు చేసే ఒక ప్రక్రియ మెథడ్ ని ఏమంటారు అంటే ఫోటోసింథసిస్ అంటాం. ఏమంటాం దాన్ని? ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అనే మెథడ్ యూజ్ చేసుకొని ప్లాంట్స్ ఉన్నట్టు లీఫ్ ఫుడ్ మెటీరియల్ తయారు చేస్తారు అన్నమాట. ఓకే, అది లీఫ్ యొక్క ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది. ఎవరు? ఫ్లవర్. ఏంటది? ఫ్లవర్ ఉంది. సో ఫ్లవర్ కూడా ప్లాంట్ లో ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్. ఓకే, ఒక ముఖ్యమైనటువంటి అవయవం అన్నమాట. ఎవరు? ఫ్లవర్. ఓకే, ఫ్లవర్ అనేది కొన్ని చోట్ల ఒక్కో రకంగా ఒక్కొక్క ఫ్లవర్ ఉంటాయి. చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి కదా. ఫ్లవర్స్ అనేవి ఒక్కొక్క ప్లాంట్ లో ఒక్కో రకంగా ఉంటాయి అన్నమాట. బేసికల్ గా ఒక ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్ చూస్తే మనము ఇక్కడ ఉంది కదా ఫ్లవర్, ఇక్కడ నుంచి వచ్చి స్టెమ్, రెండు స్టెమ్ పార్ట్స్ మధ్యలో నుంచి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. లేదా స్టెమ్ చివరిలో ఇలా చివరిలో కూడా కొన్ని చోట్ల మనం ఫ్లవర్స్ చూస్తూ ఉంటాం. అరేంజ్మెంట్ ఒక్కో చోట ఒక ప్లాంట్ ఒక రకంగా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, కామన్ గా ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్ ని మనం చూసినట్లయితే ఫ్లవర్ స్ట్రక్చర్ కింద బేస్ చేయడానికి ఒక స్టెమ్ పార్ట్ లాగా ఉంది కదా, అలాంటిది ఒకటి కనిపిస్తుంది. దానిపైన మీరు ఏదైనా ఫ్లవర్ చూస్తే గ్రీన్ కలర్ లో పార్ట్స్ ఉంటాయి తెలుసా అమ్మా? గ్రీన్ కలర్ లో పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ గ్రీన్ కలర్ పార్ట్స్ ఉంటాయి. దానిపైన నెక్స్ట్ ఎవరు ఉంటారంటే కలర్ఫుల్ పార్ట్స్ ఉంటాయి. ఇలాగా కలర్ఫుల్ గా ఉన్నటువంటి పార్ట్స్ ఉంటాయి. ఓకే, తర్వాత దాని మధ్యలో మనం దాన్ని చూసినట్టయితే ఏదైనా ఫ్లవర్ మనం చూస్తే దాని మధ్యలో ఇలాగ కొన్ని పార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, దీంట్లో చాలా రకాల 4 రకాల పార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఓకేనా? ఎన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి? ఫ్లవర్ మాకు బయట ఉన్నది గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఓకే, గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ లో ఉన్న వాటిని ఏమంటామంటే సెపల్స్ అంటాం. ఏమంటాం వాటిని? సెపల్స్. ఏమంటాం? సెపల్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ లో ఉంటాయి. అన్ని ఫ్లవర్ల కింద గ్రీన్ కలర్ పార్ట్స్ కనిపిస్తుంటాయి కదా, అవి అన్నమాట. ఓకే, దాని లోపల పైన చూస్తే ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్ లో ఉంటుంది కదా, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లవర్. ఆ కలర్ ఇచ్చేటటువంటి ఇవి అన్నమాట. వీటిని పెటల్స్ అంటాం. ఏమంటాం వాటిని? పెటల్స్ అంటాం అన్నమాట. దాని తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఇలా పొడవైనటువంటి కొన్ని నిర్మాణాలు, స్ట్రక్చర్స్ మనకు కనిపిస్తున్నాయి. వీటిని ఒక్కొక్క దాన్ని ఏమంటాము అంటే స్టేమెన్ అంటాం. ఏమంటాం దాన్ని? స్టేమెన్ అంటాం. ఈ స్టేమెన్ ని ఫ్లవర్ లో ఉన్నటువంటి మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అంటారు. ఫ్లవర్ లో ఉన్నటువంటి మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అంటారు. దేన్ని? స్టేమెన్. ఇట్ ఈస్ ఏ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. తర్వాత వీటి తర్వాత ఉన్న మధ్యలో ఇంకోటి ఆర్గాన్ కనిపిస్తుంది. దీన్ని పిస్టిల్ అంటాం. ఏమంటాం దాన్ని? పిస్టిల్ అంటాం. దీన్ని ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అని కూడా అంటారు. ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అంటాం అన్నమాట. ఓకే, ఈ దీనిలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి. దీని సెంటర్ లో చూస్తే ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ మధ్యలో ఇక్కడ రౌండ్ షేప్ లో కనిపించే ఉంటాయి. వీటిని ఏమంటాము అంటే ఓవ్యూల్ అంటాం. ఏమంటాం వాటిని? ఓవ్యూల్ అంటాం అన్నమాట. మీరు ఫ్లవర్ ఎప్పుడైనా చూస్తే ఫ్లవర్ తయారైన తర్వాత సీడ్స్ వస్తాయి కదా. ఫ్లవర్ నుంచి ఫ్రూట్ వస్తుంది, ఫ్రూట్ తర్వాత సీడ్స్ వస్తాయి కదా. ఆ సీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇవే ఓవిల్స్ అనేవి ఫ్యూచర్ లో సీడ్స్ కింద తయారవుతాయి అన్నమాట. అందుకనే ఓవిల్స్ ఏమంటారు అంటే ఓవిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్ సీడ్స్. ఏమంటారంటే దాన్ని? ఓవిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్ సీడ్. ఓకే, ఫ్యూచర్ సీడ్స్ అంటారు అన్నమాట ఓవిల్స్ ని. అవి ఎక్కడ ఉన్నాయి? పిస్టిల్ లోపల ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఈ పిస్టిల్ ఓవిల్స్ ఉన్నటువంటి ఈ స్వెలెన్ పార్ట్ ని ఏమంటాము అంటే ఓవరీ అంటాం. ఏమంటుందని? ఓవరీ. ఈ రౌండ్ గా ఉన్నటువంటి పార్ట్ ని ఓవరీ అంటాము. ఓవరీ తర్వాత పైన ఉన్నటువంటి ఈ ఫిలమెంట్ లైక్ పొడవుగా ఉన్నటువంటి పార్ట్ ని స్టైల్ అంటారు. ఏమంటారు? స్టైల్ అంటారు.
ఈ పైన ఇలాగ సోలంగా ఉన్నటువంటి ఇది ఒక పార్ట్ కనిపిస్తుంది. దీన్ని స్టిగ్మా అంటారు అనమాట. దీన్ని ఏమంటాము? స్టిగ్మా. సో ఓవరీ కన్సిస్ట్ ఓవిల్. ఓవరీ లోపల ఎవరున్నారు అంటే ఓవిల్స్ అనే ఉంటాయి. ఓవిల్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్యూచర్ సీడ్స్. వాటిని ఏమంటాము? ఫ్యూచర్ సీడ్స్ అంటాము. దానిపైన స్టైల్ ఉంది, స్టిగ్మా ఉంది. ఈ స్టిగ్మా ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియాలన్నమాట. ఓకే, మనం అప్పుడప్పుడు ఫ్లవర్స్ మీద అప్పుడు కొన్ని ఇన్సెక్ట్స్ లేదా మనకి బటర్ఫ్లైస్ ఇలాంటివి వచ్చి వాళ్తా ఉంటాయి. ఎప్పుడైనా చూసారా? ఆ బటర్ఫ్లైస్ వచ్చి వాడడానికి కారణం ఏంటి? ఎందుకు వస్తాయి? ఫ్లవర్ లో ఉన్నటువంటి మీరు ఏమంటారు? హనీ అంటా ఉంటారు కదా, నెక్టార్ అంటారు దాన్ని. ఏమంటుంది దాన్ని? నెక్టార్. ఆ నెక్టార్ ని సక్ చేయడానికి వస్తా ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, కొన్ని క్రీచర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఆ బటర్ఫ్లై తో పాటుగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి దీంట్లో ఉన్నాయి, ఏమన్నా దాన్ని స్టేమెన్ అన్న. స్టేమెన్ నుంచి వచ్చినటువంటి పోలిన్ గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. అవి వచ్చి ఇక్కడ స్టిక్ అవడానికి ఈ బటర్ఫ్లైస్ వచ్చి రావడానికి ఉపయోగపడుతుంది. అంటే నెక్టార్ అనేది ఇక్కడ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఇన్సెక్ట్స్ వచ్చి దాని మీద వాళ్తాయి. అప్పుడు ఏమవుతాయంటే వేరొక ఫ్లవర్ దగ్గర నుంచి అక్కడ ఏమొస్తాయి? పోలిన్ గ్రెయిన్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు వచ్చి అంటుకోవడానికి స్టిగ్మా అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో స్టిగ్మా తర్వాత ఈ స్టైల్ అనేది వేరే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇటు పక్కన ఉన్న దానికి పేరు పెట్టాం కదా, ఏమంటుంది దాన్ని? స్టేమెన్. ఏంటది? స్టేమెన్ అన్నాం. స్టేమెన్ ని మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అంటాం. మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అన్నాం. ఒక స్టేమెన్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఇలా పొడవుగా కనిపిస్తుంది మనకి. దానిపైన మనం చూస్తే ఇలాగా రౌండ్ షేప్ లో, కొంచెం స్వాలెన్ షేప్ లో, ఓవల్ షేప్ లో ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా 2 పార్ట్స్ ఉన్నాయి. ఇలా పొడవుగా ఉన్నటువంటి లాంగ్ స్ట్రక్చర్ ఏమంటాము అంటే ఫిలమెంట్ అంటాం. ఏమంటాం అంట? ఫిలమెంట్ అంటాం. ఫిలమెంట్ పైన ఉన్న ఈ సోలెన్ పార్ట్ ని యాంథర్ అంటారు. ఏమంటారు? యాంథర్. ఓకే, యాంథర్ ని మెచ్యూర్ అయిన తర్వాత యాంథర్ మనం కట్ చేసి చూస్తే, దాన్ని ఇలా కట్ చేస్తే యాంథర్ లోపల కొన్ని చిన్న చిన్న స్ట్రక్చర్స్ కనిపిస్తాయి అన్నమాట. వీటిని మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఇక్కడికి వచ్చి బర్డ్స్ కానీ ఏదైనా బటర్ఫ్లైస్ ఇలా తీసుకొచ్చి అని చెప్పాం కదా, ఏమన్నాం? వాటిని పోలిన్ గ్రెయిన్స్ అన్నాం. ఆ పోలిన్ గ్రెయిన్స్ అన్ని కూడా ఈ యాంథర్ లో తయారవుతాయి అన్నమాట. ఈ యాంథర్ నుంచి అంటే ఇక్కడ తయారవుతాయి. ఇక్కడ అంటి పెట్టుకుంటే వేరే ఫ్లవర్ ఈ ఫ్లవర్ అంటి పెట్టుకుంటే ఈ బటర్ఫ్లైస్ అలాంటివి ఇక్కడికి వచ్చి వారినప్పుడు, దీని మీద వారినప్పుడు వాటి వింగ్స్ ఉంటాయి కదా, వింగ్స్ కానీ వాటి లెగ్స్ కానీ అంటి పెట్టుకుంటాయి. అంటి పెట్టుకున్న సంగతి ఆ బటర్ఫ్లై తెలియదు, ఇన్సెక్ట్స్ కి తెలియదు అనమాట. అంటి పెట్టుకుంటాయి. ఆ బటర్ఫ్లై ఏం చేస్తుంది? నెక్టార్ కోసం వేరే ఫ్లవర్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఇంకో ఫ్లవర్కి వెళ్తుంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పోలన్ గ్రెయిన్స్ అనే బటర్ఫ్లై కట్టుకొని ఎక్కడ అంటి పెట్టుకున్నాయని చెప్పారు? స్టిగ్మా దగ్గర అంటి పెట్టుకుంటాయి అనమాట. ఓకేనా? తర్వాత ఈ పోలన్ గ్రెయిన్ జెర్మినేట్ అయ్యి లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఓవిల్స్ తో ఫ్యూజ్ అవుతాయి. ఓవిల్స్ తో ఫ్యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా? పోలన్ గ్రెయిన్స్ లో ఉన్నటువంటి సెల్స్ ఇక్కడ ఓవిల్ తో ఫ్యూజ్ అయ్యి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఫెర్టిలైజేషన్ జరుగుతుంది అనమాట. సో ఏమేం జరుగుతుంది? పోలన్ గ్రెయిన్స్, ఓవిల్ రెండు కలిసి ఏం జరుగుతుందమ్మా? ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ద ఫ్యూజన్ ఆఫ్ ద పోలన్ గ్రెయిన్ కన్సిస్టెంట్ సెల్ అండ్ ఓవిల్, we call that fusion as fertilization. ఏమంటుందని? ఫెర్టిలైజేషన్ అంటారు అన్నమాట. సో by the fertilization they produce a cell. ఈ ఫెర్టిలైజేషన్ ద్వారా ఒక సెల్ ప్రొడ్యూస్ అవుతుంది రెండు కలయడం ద్వారా. ఫెర్టిలైజేషన్ దాన్ని ఏమంటాము అంటే జైగోట్ అంటాం. ఏమంటాం దాన్ని? జైగోట్ అంటాం అన్నమాట. తర్వాత జైగోట్ కొన్ని మార్పులు జరిగి ఒక చిన్న సీడ్ కింద తయారవుతుంది. ఒక చిన్న సీడ్ కింద ఇక్కడ ఎన్ని ఓవియల్స్ ఉంటే అన్ని సీడ్స్ వస్తాయి. ఒక్కొక్క ఫ్లవర్ మాడిఫై అయిన తర్వాత ఫ్రూట్ అవుతుంది కదా. ఫ్లవర్ వచ్చిన కొన్ని రోజులకి మనకి ఏం కనిపిస్తుంది? ఫ్రూట్ కనిపిస్తుంది. అంటే ముందే ఫ్రూట్ కనిపిస్తుందా? ముందు కనిపించదు. ఫ్లవర్ వచ్చి కొన్ని రోజుల తర్వాత అది మొత్తం కూడా షట్ ఆఫ్ అయిపోయి ఫ్రూట్ గా తయారవుతుంది. ఓకేనా? ఇక్కడ ఓవరీ అని చెప్పేది ఇది ఓవరీ. ఈ ఓవరీ అనేది తర్వాత ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఓవరీ అనేది ఏమవుతుందంటే ఓవరీ కన్సిస్ట్ ఇంటూ ఫ్రూట్. ఇట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రూట్. ఎలా కన్వర్ట్ అవుతుంది? ఫ్రూట్ కింద మారిపోతుంది. ఓవరీలో ఎవరు ఉన్నారని చెప్పుకున్నాం ఇందాక? ఓవిల్స్ ఉన్నాయి. అవి ఏం జరిగింది? ఫెర్టిలైజేషన్ జరిగింది అనమాట. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ అయింది.
పీచు కొన్ని రోజుల తర్వాత జైగోట్ మళ్ళా కొన్ని చేంజెస్ జరిగి ఫైనల్ ఏమయ్యాయి అంటే అవి ఏమవుతాయంట ఓవిల్స్. ఇక్కడ రాసుకున్నాం కదా మనం, ద ఓవిల్స్ కన్వర్ట్ ఇంటూ సీడ్స్. అందుకని ముందుగానే వాటికి ఒక పేరు పెట్టుకున్నాం, ఏమని? ఓవిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్ సీడ్స్. ఓకేనా? ఫ్యూచర్ సీడ్ అయ్యింది ఎప్పుడు? ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత. అర్థమైందా? ఇలాగా ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈ ఓవరీ రూట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓవరీ లోపల ఉన్న ఓవిల్స్ ఏమవుతున్నాయి? సీడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనం ఫ్లవర్ షట్ ఆఫ్ అయిపోయిన తర్వాత అది ఫ్రూట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫ్రూట్ లోపల ఏమంటారు? సీడ్స్ ఉంటాయి అన్నమాట. అలా ఫ్రూట్ తయారవుతుంది. ఓకేనా? ఫ్రూట్ లో ఉన్న సీడ్స్ తర్వాత ఫ్రూట్ అనేది రిప్ అయిపోయిన తర్వాత, అంటే రిప్ అయిన ఫ్రూట్ తర్వాత అందులో సీడ్స్ బయటకు వస్తాయి. పండిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతాయి? లోపల సీడ్స్ అన్ని ఎక్కడ సాయిల్ మీద పడినప్పుడు ఆ సీడ్ ఏమవుతుందంటే తర్వాత సాయిల్ లో ఉన్నటువంటి వాటర్ ని తీసుకొని ఇది బల్జ్ అయ్యి జెర్మినేట్ అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? జెర్మినేట్ అయ్యి దాని నుంచి చిన్నగా మొక్కలు రావడం మొదలవుతాయి. ఓకే, ఇలాగా దీని లైఫ్ స్టైల్ ఇలా కంటిన్యూ అవుతుంది. దాన్ని ఏమంటామంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్. ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్. ఓకేనా? అర్థమైందా? సో ఒక్కొక్క పార్ట్ ప్లాంట్ లో ఉన్నది ఒక్కో రకంగా దానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఓకేనా? అర్థమైందా? సో ప్లాంట్ లో ఉన్నటువంటి పార్ట్స్ ఏ రకంగా ఉపయోగపడ్డాయో, రూట్ ఉపయోగం ఏంటి అనేది తెలుసుకున్నారు. స్టెమ్ యొక్క ఉపయోగం ఏంటి, ఫంక్షన్ ఏంటో తెలుసుకున్నాము. లీఫ్ దేనికి ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకున్నాము. అలాగే ఫ్లవర్ దాని యొక్క స్ట్రక్చర్, ఫ్లవర్ తర్వాత ఏ విధంగా కొత్త రకాల ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తాయని కూడా మనకు అర్థమైంది కదా. సో ఫ్లవర్ నుంచి ఏమొచ్చాయి? ఫ్రూట్ వచ్చింది. ఫ్రూట్ లోపల సీడ్ వచ్చాయి. సీడ్ జనరేట్ అయ్యి మళ్ళా న్యూ ప్లాంట్ తయారైంది. అవునా? సీడ్ జనరేట్ ఏమైంది? న్యూ ప్లాంట్ తయారైంది. అంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్ తయారైంది. ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్ తయారైంది. అలా తయారవటాన్ని, అలా ప్రొడ్యూస్ చేయడాన్ని ఏమంటాము అంటే రీప్రొడక్షన్ అంటామంట. ఏమంటాం దాన్ని? రీప్రొడక్షన్. ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్ ప్రొడ్యూస్ అవటాన్ని ఏమంటామా? రీప్రొడక్షన్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు ప్లాంట్ లో 4 పార్ట్స్ చెప్పుకున్నాం, రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్. ఏ పార్ట్ రీప్రొడక్షన్ ఉపయోగపడింది? ఫ్లవర్ అన్నమాట. ఓకే, సో ఫ్లవర్ అనేది రీప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. వేరే ఒక ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ రకంగా. ఓకే, కొన్ని ప్లాంట్స్ అయితే ఫ్లవర్ కాకుండా కొన్ని ప్లాంట్స్ లో రూట్ కట్ చేసి అక్కడక్కడ పెట్టామనుకోండి. క్యారెట్ తెలుసు కదా, దాన్ని కట్ చేసి వేరే చోట పెడితే దాని రూట్స్ నుంచి కొత్త ప్లాంట్ వస్తుంది. అది కూడా ఒక రకమైనటువంటి రీప్రొడక్షన్. లేదా జాస్మిన్ ప్లాంట్ తెలుసు కదా, మల్లె చెట్టు, దాంట్లో ఒక స్టెమ్ పార్ట్ కట్ చేసి దాన్ని వేరే రకం పెట్టామనుకోండి, ఆటోమేటిక్ గా స్టెమ్ నుంచి కొత్త ప్లాంట్, అది కూడా రీప్రొడక్షన్. ఓకేనా? అలాగే కొన్ని ప్లాంట్స్ లో లీఫ్ కూడా ఉపయోగపడుతుంది. కొన్ని ప్లాంట్స్ లో లీఫ్ కూడా ఈ రీప్రొడక్షన్ ఉపయోగపడతాయి అన్నమాట. బట్ వీటన్నిటికన్నా డైరెక్ట్ సీడ్స్ ప్రొడ్యూస్ చేసింది ఎవరు? ఫ్లవర్ అన్నమాట. ఓకే, సీడ్స్ ప్రొడ్యూస్ చేసింది. ఇవి కొత్త ప్లాంట్ తయారు చేసేవి, ఫ్లవర్ కూడా తయారు చేసింది. కానీ రెండింటి మెథడ్స్ డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? రెండు మెథడ్స్. ఇవే సీడ్స్ ద్వారా కొత్త వాటిని తయారు చేస్తున్నాయి, ఇవేమో అదే పార్ట్ ఇంకొక కొత్త ప్లాంట్ తయారు చేస్తుంది. చేంజ్ ఉందంటారా లేదంటారా? చేంజ్ అనేది ఉందన్నమాట. మెథడ్స్ ఆర్ డిఫరెంట్. ఇలా రీప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడే ఈ పార్ట్స్ ని బట్టి ప్లాంట్స్ లో జరిగే రీప్రొడక్షన్, అవి ప్రొడ్యూస్ చేసే మెథడ్ ని బట్టి రెండు రకాలుగా చెప్పవచ్చు అన్నమాట. రీప్రొడక్షన్ ని మనం ఎన్ని రకాలుగా చెప్పవచ్చు అంటే రెండు రకాలు అన్నమాట. ఇక్కడ స్టెమ్, లీఫ్, రూట్ అనేది వాటి ద్వారా ప్రొడ్యూస్ చేసిన మెథడ్ ఒకటి, ఫ్లవర్ ద్వారా కొత్త ప్లాంట్ తయారు చేసిన మెథడ్ ఒకటి అన్నమాట. సో వాటిని బట్టి రీప్రొడక్షన్ 2 టైప్స్. ఎన్ని రకాలంట? 2 టైప్స్ అన్నమాట. ఒకటి ఫ్లవర్ ద్వారా, ఫ్లవర్ యూజ్ చేసుకొని కొత్త ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే సెక్సువల్ రీప్రొడక్షన్ అంటాం. దాన్ని ఏమంటాము? సెక్సువల్ రీప్రొడక్షన్ అంటాం అన్నమాట. ఓకే, రెండోది ఇక్కడ మిగతా వాటితో జరిగినటువంటి రీప్రొడక్షన్ లో ఇక్కడ పాలిన్ గ్రెయిన్స్ ఏమైనా వచ్చాయో స్టెమ్ నుంచి, లీఫ్ నుంచి, పాలిన్ గ్రెయిన్స్ గురించి చెప్పలా, మనము ఓవిల్స్ గురించి కూడా చెప్పలా, కాబట్టి అక్కడ ఫెర్టిలైజేషన్ లేదు. అందుకనే వీటి ద్వారా కొత్త ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయితే ఆ మెథడ్ ఏమంటారు అంటే అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటాం. అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు అన్నమాట. ఓకే, సో రెండు రకాలుగా ప్లాంట్స్ కొత్త వాటిని తయారు చేస్తూ ఉంటాయి. ఓకే, అర్థమైందా? సో దే హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ న్యూ ఆర్గానిజం. We call that process as
reproduction, and in the plants they show two types of reproduction. One is the sexual reproduction, second one is the asexual reproduction. Okay, in the sexual reproduction flower is useful. Sexual reproduction ఏ పార్ట్ ఉపయోగపడుతుందంటే ఫ్లవర్ ఉపయోగపడుతుంది. asexual reproduction మిగతా రూట్ స్టెమ్ లీఫ్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. వాటి ద్వారా asexual reproduction అనేది జరుగుతుంది. ఓకే, ఇందాక ఫ్లవర్ లో సెక్సువల్ రిప్రొడక్షన్ గురించి కొన్ని పార్ట్స్ చెప్పుకున్నాం మనం, అవునా? ఫెర్టిలైజేషన్ అని వర్డ్ చెప్పాను. ఏం చెప్పామా? ఫెర్టిలైజేషన్ అనే పదం చెప్పాను. ఫెర్టిలైజేషన్ అంటే ఏం మీనింగ్ చెప్పుకున్నాము? ద ఫ్యూజన్ ఆఫ్ ఏంటది? ద ఫ్యూజన్ ఆఫ్ పోలన్ గ్రెయిన్. ద ఫ్యూజన్ ఆఫ్ పోలన్ గ్రెయిన్ దీన్ని ఏమంటారు అంటే మేల్ గ్యామెట్ అంటారు. ఏమంటుందని? మేల్ గ్యామెట్ అంటారు అన్నమాట. ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ అండ్ ఓవ్యూల్ దీన్ని ఏమంటారంటే ఫీమేల్ గ్యామెట్ అంటారు. ఏమంటారు దీన్ని? ఫీమేల్ గ్యామెట్ అంటారు. ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫెర్టిలైజేషన్ అని ఏమంటారు? ఫెర్టిలైజేషన్ అంటారు అన్నమాట. బై ద ఫెర్టిలైజేషన్, బై ద ఫ్యూజన్ ఆఫ్ దీస్ టూ సెల్స్, ఈ రెండు సెల్స్ కలిసి ఫామ్ అయినటువంటి సెల్ ఏమంటారు అని ఎంత చెప్పుకున్నామంటే జైగోట్ అంటాం. ఏమంటారు దాన్ని? జైగోట్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫెర్టిలైజేషన్ అనేది ఎక్కడ ఉంది? ఫ్లవర్ లో జరిగింది అన్నమాట. అందుకని దాన్ని సెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు. ఫెర్టిలైజేషన్ ఫ్యూజన్ జరిగింది, రెండు సెల్స్ కలిసి కొత్త వాటిని తయారు చేసినాయి కాబట్టి దాన్ని ఏమంటారు? సెక్సువల్ రీప్రొడక్షన్ అంటాం. మరి ఇలాగా పోలన్ గ్రెయిన్స్, ఓవ్యూల్ ఇలాగా స్టెమ్ ద్వారా లీఫ్ ద్వారా వస్తాయంటే రావు. అర్థమైందా? అక్కడ ఫ్యూజన్ అనేది ఉండదు. ఫ్యూజన్ లేదు కాబట్టి దానికి ఏం పేరు పెట్టాము? asexual reproduction. asexual reproduction అక్కడ గ్యామెట్స్ అనేవి రావు. మేల్ గ్యామెట్ ఉండదు, ఫీమేల్ గ్యామెట్ ఉండదు. ఇవి లేకపోతే ఫెర్టిలైజేషన్ ఉండదు. ఫెర్టిలైజేషన్ లేకపోతే జైగోట్ అనేది కూడా రాదు. సో ఇవేమి జరగకుండా ఇవి డైరెక్ట్ గా కొత్త వాటిని తయారు చేస్తున్నాయి, న్యూ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకనే ఆ రకమైనటువంటి రీప్రొడక్షన్ ఏమంటారు అంటే asexual reproduction అంటారు. ఓకేనా? సో ప్లాంట్స్ కొత్త వాటిని అలా తయారు చేసుకుంటూ ఉంటాయి. వాటి యొక్క ఫంక్షన్స్ అర్థమైన అందరికి?